సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. అందరికీ నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ ఫెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, దాంతోపాటుగా ఋతుపవనాలు ఎప్పుడు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి వివరంగా ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటాం. కాబట్టి వీడియోని అందరూ చివరిదాకా చూస్తారని, ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక్కసారి మనము వాతావరణ పరిస్థితిని గమనించినామంటే ఇక్కడ మనకు బంగాళాఖాతంలో తేమ అనేది పూర్తిగా లేదు. ఎందుకు తేమ అనేది పూర్తిగా లేదు అంటే గత వీడియోలో చెప్పిన విధంగానే మనకు తుఫాన్ వచ్చేసి ఒడిషా లేదా పశ్చిమ బెంగాల్ వైపుగా వెళ్తుందని చెప్పాను. కాబట్టి ఏమైందంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏమైందంటే ఈరోజు పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఈ తుఫాన్ పేరు రెమల్ అనే తుఫాన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకింది. ఆ పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకడం వలన మనకేమైందంటే మొత్తం మన దగ్గర ఉన్న తేమంతా తీసుకొని పోయి ఆ ప్రాంతాల్లో అంటే బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేకపోతే ఉత్తర ఈశాన్య భారతదేశంలో మనకేమంటే జోరుగా వర్షాలు అనేవి రానున్న 2-3 రోజుల దాకా కురిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే మనకు వడగాల్పులు బాగా బలంగా వీచే అవకాశాలు, అంటే చాలా గట్టిగా వీచే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తేమ అనేది మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్న తేమంతా ఆ తుఫాన్ ఎత్తుకెళ్ళిపోయింది. కాబట్టి మనకేమవుతుందంటే వర్షాలు అనేవి తక్కువగా ఉండి రానున్న ఒక 5 రోజుల పాటు వర్షాలు అనేవి బాగా తక్కువగా ఉండి మనకేమవుతుందంటే ఎండల తీవ్రత అనేది తీవ్ర స్థాయిలో ఉండే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనకు కనిపిస్తోందండి. సో ఏ విధంగా మనకు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశాలు ఉన్నాయి, రానున్న రోజుల్లో ఋతుపవనాలు సమయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న దాని గురించి కూడా ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటాం. కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ అనేది చేయకండి. ఇక్కడ చూసుకుంటే మనకేమవుతుందంటే తుఫాన్ రెమల్ తుఫాన్ వచ్చేసి ఒకసారి నేను మార్కర్తో చూపిస్తాను. రెమల్ తుఫాన్ వచ్చేసి ఏమైందంటే మనకు పశ్చిమ బెంగాల్ తీరం కానీ లేకపోతే బంగ్లాదేశ్ తీరాన్ని అనుసరిస్తూ, బంగ్లాదేశ్ యొక్క తీర ప్రాంతాన్ని అనుసరిస్తూ ఇప్పుడు భూభాగంలోకి ప్రవేశించింది. భూభాగంలో ప్రవేశించిన తరువాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుంది. ఇక్కడ తీసుకున్నామంటే ఉత్తర ఈశాన్య దిశగా ఇలా కదులుతుంది. సో ఇలా కదలడం వల్ల మనకేమవుతుందంటే నష్టమా లాభమా అన్న దాని గురించి ఒక్కసారి మనం ఆలోచించినామంటే మనకు ఈ పక్కన ప్రాంతం ఏమైందంటే మనకు పశ్చిమ బెంగాల్ కాకుండా ఈ పక్కన జార్ఖండ్ కానీ లేకపోతే మధ్యప్రదేశ్ కానీ ఉంది. ఇలా కదిలింది అంటే మనకు ఋతుపవనాలు బాగా జోరుగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ దానికి ఆపోజిట్గా, దానికి భిన్నంగా మనకు కదులుతోంది. కాబట్టి ఇక్కడ చూసినామంటే ఇలా మనకు పశ్చిమ బెంగాల్ వైపుగా వెళ్తుంది. కాబట్టి మనకేమవుతుందంటే వర్షాలు అనేవి సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశాలు ఒక వారం పాటుగా కనిపిస్తుంది. దాని వలన ఋతుపవనాలు ఆంధ్రాలోకి తెలంగాణలోకి ప్రవేశించడం అనేది చాలా ఆలస్యంగా జరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది. కానీ మనకు బంగాళాఖాతంలో ఏమవుతుందంటే బాగా మనకేమంటే ఋతుపవనాలు విస్తీర్ణంగా మనకు బాగా విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాని గురించి మనము వీడియోలో మనం మాట్లాడుకుంటామండి. సో ఒక్కసారి మనము రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితిని చూసినామంటే రాష్ట్రంలో మనకు పూర్తి స్థాయిలో పొడి వాతావరణం ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకు వర్షాలు అనేవి చాలా తక్కువ చోట్లలో మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 1 లేదా 2 చోట్లలో మాత్రమే, ఆంధ్ర రాష్ట్రంలో 1 లేదా 2 చోట్లలో మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే ఈరోజు మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఏమైందంటే వడగాల్పులు బాగా ఎక్కువగా వీచే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనకు వడగాల్పులు అనేవి రానున్న రోజుల్లో చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనకు కనిపిస్తుందండి. అలానే ఇంకొక పక్కన రానున్న 10 రోజుల వాతావరణ పరిస్థితి కాకుండా రానున్న 5 రోజుల వాతావరణ పరిస్థితి తీసుకున్న ఎలాంటి పెద్ద మార్పు అనేది మనకు కనిపించడం లేదు. వడగాల్పులు అనేవి వీస్తూ ఉంటుంది. అలానే ఏమంటే 1 లేదా 2 చోట్లలో మాత్రమే, తెలంగాణ రాష్ట్రంలో 1 లేదా 2 చోట్లలో మాత్రమే, ఆంధ్ర రాష్ట్రంలో 1 లేదా 2 చోట్లలో మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది. సో ఇంత తక్కువగా మనకు వర్షాలు ఉంటుంది, ఋతుపవనాలు ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి చాలామందికి అనుమానాలు, చాలామందికి సందేహాలు ఉంటుంది. ఆ సందేహాలన్నిటికీ నేను ఏ విధంగా చెప్తానంటే ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ఈ స్లైడ్ కాకుండా వచ్చే స్లైడ్లో వచ్చేసి ఏమవుతుందంటే ఎక్కడెక్కడ మనకు ఋతుపవనాలు బాగా
ఫస్ట్ మనకు ఎంటర్ అయ్యే అవకాశాలు, అంటే మొదట్లో మనకు ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత ఎలా మనకు రాష్ట్ర వ్యాప్తంగా, ఎలా మనకేమైందంటే దేశవ్యాప్తంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది కూడా మనము మాట్లాడుకుంటామండి. ఇక్కడ తీసుకుంటే మనకు ఈ మ్యాప్ చూసినామంటే మన భారతదేశం కనిపిస్తుంది. భారతదేశం మీదుగా మనకేమైందంటే బాగా రంగురంగులతో చాలా ఏమంటే ఇక్కడ ఎర్రటి రంగులు ఉన్నాయి, అలానే ఏమంటే నీలి రంగులు కూడా ఉన్నాయి. సో ఎర్రటి రంగులు, నీలి రంగులు ఏం చెప్తుంది అంటే, నీలి రంగులో వచ్చేసి ఇంతవరకు ఋతుపవనాలు ఏ ప్రాంతాల్లోకి ప్రవేశించింది అన్న దాని గురించి నీలి రంగు గీత చెప్తుంది. అలానే ఏమైందంటే సాధారణంగా ఋతుపవనాలు ఏ ప్రాంతానికి ఈ పాటికి వచ్చి ఉండాలి అన్న దాని గురించి ఈ ఎర్రటి రంగు చెప్తుంది. సో ఇక్కడ చూసినామంటే కొన్ని ప్రాంతాల్లో అంటే ఆ ఎర్రటి రంగు కంటే మనకేమైందంటే నీలి రంగు వెనుకబడి ఉంది. కొన్ని ప్రాంతాలు తీసుకుంటే ఎర్రటి రంగు అంటే ఆ ఎర్రటి రంగు కంటే నీలి రంగు వచ్చేసి కాస్తంత ముందుగా ఉంది. ఇక్కడ చూసినామంటే బంగాళాఖాతంలో వచ్చేసి 26 మేకి వచ్చేసి ఏమైందంటే ఈ ప్రాంతానికి రాగా కాస్తంత ముందుగానే మనకు ఋతుపవనాలు వచ్చి ఇంకాస్త ముందుకి మనకు ఋతుపవనాలు అనేవి ప్రవేశించింది. కాబట్టి 22 to 26 మే వచ్చేసే మనకు ఋతుపవనాలు అంటే ముందుగానే వెళ్ళిపోయింది. కానీ ఏమైందంటే కేరళ ఇంకా ఆల్మోస్ట్ మనకేమైందంటే కేరళ, దక్షిణ తమిళనాడు లోపలికి ఋతుపవనాలు ప్రవేశించేదానికి చాలా అనుకూలమైన వాతావరణ పరిస్థితి ఉంది. కానీ మనం చూసినామంటే ఒక్కసారి ఈ ఋతుపవనాలు వచ్చేసి మెల్లమెల్లగానే ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇక చూసినామంటే కోస్తా ప్రాంతం, అంటే భారతదేశంలోని పశ్చిమ తీర ప్రాంతం, కేరళ కావచ్చు, కర్ణాటక కోస్తా ప్రాంతం కావచ్చు, మహారాష్ట్ర కోస్తా ప్రాంతం కావచ్చు, అలానే ఏమైందంటే గుజరాత్ కోస్తా ప్రాంతం, ఈ 4 కోస్తా ప్రాంతాలు ఏమంటామంటే పశ్చిమ కోస్తా ప్రాంతం అంటాం. తూర్పు కోస్తా ప్రాంతం వచ్చేసి ఏమైందంటే తమిళనాడు కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, కోస్తా ఒడిషా కావచ్చు, అలానే ఏమంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు. సో ఇప్పుడు ఏమైందంటే ఈ తుఫాను రెమెల్ వెళ్ళడం వలన మనకేమవుతుందంటే, రెమెల్ ఈ ప్రాంతంలో ఉండగా, అంటే ఒకసారి మనం మ్యాప్లో ఒక్కసారి గమనించినామంటే రెమెల్ మనకు ఈ ప్రాంతంలో ఉంది, అంటే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లోపల ఉంది. రెమెల్ ఇలా మనకు పైకి వెళ్ళిపోయి అది బలహీనపడిపోయి ఒక అల్పపీడనంగా మారిపోతుంది. సో అల్పపీడనంగా మారినప్పుడు ఏమవుతుందంటే దక్షిణ అరేబియా సముద్రంలో ఉన్న తేమగాలులను ఒక్కసారిగా పైకి లాగుతుంది. సో ఈ పైకి లాగినప్పుడు ఏమవుతుందంటే మనకు జూన్ 1 కంటే కాస్తంత ముందుగా మే 31వ తారీఖున కేరళ రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తుంది. సో కేరళ రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించిన వెంటనే ఆ మరుసటి రోజే మనకేమైందంటే ఆంధ్రాలోకి ఋతుపవనాలు రావాలి, కానీ రాదు. ఎందుకు రాదు అంటే ఏమవుతుందంటే ఇక్కడ అరేబియా సముద్రంలో కూడా మనకేమైందంటే ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే కర్ణాటక కోస్తా ప్రాంతానికి, గోవా కావచ్చు, లేకపోతే ఏమైందంటే మహారాష్ట్ర కోస్తా ప్రాంతంలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తుంది. కానీ ఆంధ్ర కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఋతుపవనాలు అనేవి కాస్తంత ఆలస్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. కానీ రాయలసీమ జిల్లాలు మాత్రం తీసుకుంటే, రాయలసీమ జిల్లాలు అలానే ఏమైందంటే కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు మాత్రం తీసుకుంటే మనకు జూన్ 2వ వారం మొదటి భాగంలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో జూన్ 2వ వారం అంటే ఏమంటే మనకు జూన్ 7 తర్వాత ఉన్న ప్రాంతంలో మనకేమైందంటే రాయలసీమ జిల్లాల్లోకి ఋతుపవనాలు ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏమైందంటే కొంచెం ఇంకా సమయం తీసుకొని జూన్ 2వ వారం చివరికి కావచ్చు, జూన్ 3వ వారం మొదట్లో కావచ్చు మొత్తం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోకి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో ప్రవేశించే అవకాశాలు ప్రస్తుత వాతావరణ పరిస్థితి బట్టి నాకు కనిపిస్తుందండి. సో ఇలా మనకు రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి అనేది ఈ విధంగా మారే అవకాశాలు కనిపిస్తుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితే ఉంటుంది కాబట్టి రానున్న రోజుల్లో మనకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఋతుపవనాల గురించి ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది, ఎలా ఉంటుంది అన్న దాని గురించి వివరంగా అప్డేట్స్ అనేవి రానున్న రోజుల్లో అందజేస్తానండి. ఇది అండి ఇవాల్టికి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.